హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు కదా! మార్చ్ 15థ్ నుంచి వితౌట్ లేట్ ఫీ ఏప్రిల్ 25థ్ లోపు మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, నేను మీకు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అనేవి చూపిస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకి ఈ డాక్యుమెంట్సే కౌన్సిలింగ్‌లో కూడా కొన్ని యూజ్ అవుతాయన్నమాట. సో, ఇంకా అక్కడ కొన్ని 2-3 ఎక్స్‌ట్రా డాక్యుమెంట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో, జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో, మీ 10థ్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది. సో, మీరు మీ 10థ్ క్లాస్ హాల్ టికెట్‌లో మీ నేమ్, మీ పేరెంట్ నేమ్ అలానే ఆధార్ కార్డ్‌లో నేమ్ అనేవి సేమ్‌గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే గనక మనకింకా అప్లై చేయడానికి చాలా టైం ఉంది కాబట్టి అవైతే రెక్టిఫై చేసుకున్నాక మాత్రమే అప్లై చేయండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీ అప్లికేషన్ క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంది. సెకండ్ వన్ వచ్చేసి మీరు మీ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటది. థర్డ్ వన్ వచ్చేసి మీరు మీ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటది. సో, మీ ఆధార్ అనేది అప్‌డేటెడ్‌గా ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఆధార్ అప్‌డేట్ అయ్యుందా? ఈకేవైసీ కంప్లీట్ అయ్యుందా లేదా అనేదైతే చెక్ చేసుకోండి. మీ సేవా సెంటర్స్‌కి వెళ్తే వాళ్ళని అడిగితే వాళ్ళైతే చెప్తారు అప్‌డేటెడ్‌గా ఉందో లేదో. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు 6థ్ నుంచి 12థ్ వరకు ఎక్కడైతే చదివారో వాటి రిలేటెడ్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మీరైతే ఇవ్వాల్సి ఉంటది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మీరైతే ఇవ్వాల్సి ఉంటది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేనట్లయితే రేషన్ కార్డ్ ఇచ్చినా గానీ సరిపోతది. సో, లేటెస్ట్‌దే మీరైతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆల్రెడీ మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది పాతది ఉన్నట్లయితే దాన్నైతే రెన్యువల్ చేపించుకోండి. వ్యాలిడిటీ మాక్సిమం వచ్చేసి 3 ఇయర్స్ మాత్రమే ఉంటది. సో, వ్యాలిడిటీ కంప్లీట్ అయిపోతే కనుక మీరైతే కొత్త ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ రావడానికి మనకి 8-10 డేస్ అయితే టైం తీసుకుంటది కాబట్టి మీరైతే ఇప్పుడే అప్లై చేసుకోండి. లేనట్లయితే ఫీ రియంబర్స్‌మెంట్ కోసం చూసే వాళ్ళకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్‌కి ఈడబ్ల్యూఎస్ అప్లికబుల్ అయితే మీరు ఈడబ్ల్యూఎస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్‌కి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ రేషన్ కార్డ్, స్కాన్డ్ ఫోటో అలానే సైన్ కూడా మీరైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. సో, అది కూడా రెడీగా అయితే ఉంచుకోండి. స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ క్యాప్, ఎన్‌సీసీ, పీహెచ్‌సీ వీటి రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా రెడీగా అయితే ఉంచుకోండి. మీరు మైనారిటీ స్టూడెంట్స్ అయితే గనక మీకు 10థ్ క్లాస్ టీసీలో మైనారిటీ స్టేటస్ అనేది కంపల్సరీ మెన్షన్ చేసుండాలి. లేకపోతే మీ హెడ్ మాస్టర్ నుంచి మైనారిటీ సర్టిఫికేట్ అనేది మీరైతే తీసుకోవాల్సి ఉంటది. ఫైనల్‌గా మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ మీ నేమ్, అడ్రెస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇవి కూడా మీరైతే కరెక్ట్‌గా ఇవ్వండి. ఇవి కూడా ఇవ్వాలి. సో, ఇవైతే మనకి మెయిన్‌గా కావాల్సిన డాక్యుమెంట్స్. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్ అయితే ఇవి. సో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.